నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించాలి డ్రోన్ ను ప్రారంభించిన పెద్దపల్లి కలెక్టర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఘన నివాళులర్పించిన పార్టీ శ్రేణులు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్ ముగిసిన కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులు సాంకేతికతను వినియోగించాలన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తూ లాభాలు గడించాలని సూచించారు అంతర్గాం మండలంలో పెద్దంపేట గ్రామంలో డ్రోన్ ప్రారంభించిన కలెక్టర్ దాని సాయంతో పంటలను ఎరువులు వేసే విధానాన్ని పరిశీలించారు రైతులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం స్థానికులు కొనుగోలు చేసిన డ్రోన్ను కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రారంభించారు డ్రోన్ సహాయంతో వరి పొలంలో ఎరువులు వేసే విధానాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూలీల కొరత అధిగమించేందుకు రైతులు అధునాతన సాంకేతికత వైపు మళ్లాలని సూచించారు టెక్నాలజీ వినియోగంతో ఖర్చు సమయం రెండూ తగ్గుతాయన్నారు ఈ డ్రోన్ ద్వారా ఎకరం పొలంలో కేవలం 15 నిమిషాలలో ఎరువులు విత్తనాలు చల్లవచ్చని తెలిపారు కలెక్టర్ వెంట డిఏఓ ఆదిరెడ్డి ఏఓ బి రాంబాబు తహసీల్దార్ ఎంపీడీఓ ఏఈఓ సర్పంచ్ ఎంపీటీసీతో పాటు రైతులు ఉన్నారు జిల్లాలో సమ్మక్క సారళమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు గోదావరి ఖని అంతర్గాం మండలం గోలివాడ ప్రాంతంలో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే జాతర ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవార్ల గద్దెలు జాతర మైదానాన్ని ఎన్టీపీసీ సమన్వయంతో శుభ్రం చేయాలని సూచించారు జాతరకు వచ్చే భక్తుల పార్కింగ్ సౌకర్యం క్యూ లైన్లు టాయిలెట్ల ఏర్పాట్లు తదితర ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు రేపటిలోగా తనకు సమర్పించాలన్నారు అధికారులు నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఆయన వెంట జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ హనుమాన్ రెడ్డి ఎంపీపీ జెడ్పీటీసీలతో పాటు తహసీల్దార్ రామ్మోహన్ ఎంపీడీఓ యాదగిరి ఉన్నారు లాస్ట్ టైం బాత్రూమ్లు స్నానానికి అన్ని డిపార్ట్మెంట్లు చేయించారు కలెక్టరేట్ టెండర్లు ఇచ్చి టెండర్లు ఇచ్చారు ఏం బాత్రూమ్ పెట్టారు లాస్ట్ అక్కడ కట్టిన సార్ సర్కల్ కింద కుండలి సార్ తలక కట్టుడు అవి ఉన్నాయి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలు పట్టణాల్లో పార్టీ శ్రేణులు అభిమానులు ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో నిలిచిపోయాయని పలువురు కొనియాడారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజన్న మాట్లాడారు నందమూరి తారక రామారావు రాజకీయాలతో పాటు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా సినిమా రంగానికి తనదైన సేవలు అందించారని గుర్తు చేశారు పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారం చేతబట్టిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో అభిమానులు రాజయ్య సారయ్య గౌడ్ సయ్యద్ మస్రత్ శ్రీనివాస్ తిరుపతి పాల్గొన్నారు ఉన్నవాడు ఉన్నవాడుగా పేదవాడు పేదవాడుగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఇక్కడ తెలుగువాడి ఆత్మగౌరవం అక్కడ ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగువాడిగా గుర్తించగా మద్రాసుగానే పిలువబడుతున్న సందర్భంగా ఆనాడు తెలుగువారికి ఇంత
అవమానం జరుగుతుందో ఒక ఆత్మాభిమానం కొరకు పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు అదే స్ఫూర్తితో ఆయన యొక్క పార్టీ పెట్టి, తెలుగుదేశం అనే పార్టీ పెట్టి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీ పెట్టినాక 9 మాసాలకే ఎన్నడూ లేకుండా ప్రజల వద్దకే తను వెళ్ళి ఒక జన నీరాజనం అందుకున్న మహా వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ యొక్క స్ఫూర్తితోటి మన ప్రజలు ఇచ్చిన 9 మాసాల్లోనే ఎన్నో పేద ప్రజలకు కావలసినటువంటి కూడు గూడు నీడ అనే ఒక కార్యక్రమం తీసుకొని పేదవాడికి సంక్షేమ కార్యక్రమంలో కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ చైతన్యాన్ని ఇప్పించి, అదేవిధంగా సమాజంలో మహిళలు సగభాగం కాబట్టి మహిళలు కూడా సమానత్వంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 13వ వార్డులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మండల అధ్యక్షులు రామస్వామి గౌడ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వార్డులో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామస్వామి గౌడ్ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావంతోనే తెలుగువారికి తగిన గుర్తింపు వచ్చిందన్నారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికో మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వెంకటేశం, దేవారెడ్డి, నరసయ్య, లచ్చిరెడ్డి, భాషా, శంకర్, ముత్తయ్య పాల్గొన్నారు. ముందుకెళ్లాలని చెప్పి మేము అందరం మనసారా కోరుకున్నాము. ఆయన పార్టీని 6 నెలలు రోజు పేద ప్రజలకు ఎన్నో పథకాలు వినియోగించి మహిళా సంఘాలు కానీ, పట్వారు కానీ, మండలం కానీ, మన ఉచిత కరెంటు కానీ, 2 కిలోల బియ్యం కానీ, చేనేత వస్తువులు బట్టలు కానీ పంపిణీ పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అన్నగారు పేద ప్రజల పార్టీ ఆయన పెట్టిన తర్వాత 6 నెలల అధికారం రావడం జరిగింది. ఇదే తెలుగుదేశం పార్టీ మీది నెల నియోజకవర్గంలో కానీ, దేశవంతంలో కానీ మళ్ళా పోయే పూర్వకాలంలో వైభవంగా ముందుకు 28లో ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున మరి అందరు కార్యకర్తలు చిన్న బడుగు బలహీన ఆశాజ్యోతి అయిన ఎన్టీ రామారావుకు ఘనంగా ఇవాళ పూలమాలతో సత్కరించి జయంతి చేసుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఆయన చాలా బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు ప్రపంచానికి చాటి చెప్పిన నారా ఎన్టీ రామారావు గారికి ఆశిస్తున్న ఈ తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి యమలవాడ నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కృషి చేస్తున్నారు. ఇక రాను రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పుంజుకుంటుంది, బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. జై ఎన్టీ రామారావు, జై చంద్రబాబు, జై. గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తామన్నారు విప్. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై గ్రామస్తులు ఆయన వినతి పత్రాలు అందించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తారని గ్రామస్తులకు హామీనిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక ప్రజలు ఆయనకు పలు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండటం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలపై స్థానిక సర్పంచి తర్రె ప్రభాలత మనోహర్తో చర్చించినట్టు వివరించారు. సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి రామ్దాసు తదితరులు పాల్గొన్నారు. నిమ్మలంగా మాట్లాడుకోవడానికి ఏమైనా సమస్యలు చెప్తే మాట్లాడుతుంది అధికారులతో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని సమయాల్లో వెన్నంటి ఉంటానని వారికి హామీనిచ్చారు. సంఘ భవనం కోసం 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గిన్నెల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ చారి, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ప్రతినిధిగా నిలబడున్నాం కాబట్టి మనం చేదోడు వాదోడుగా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అనేక రకాలైన అభివృద్ధి పనులు తీసుకొని రావచ్చు. మీరు చూస్తారు, ఇప్పుడు మురుగు చెరువైందని బాధపడ్డాం. నేను ఈ 45 రోజులలో ఓవైపు సంఘాల వారిగా పిలిస్తే కలుస్తున్నా,
సంఘాల వారిగా పిలిచి ఆహ్వానించిన వాళ్ళని కాదనుకుంటూ కలుస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజలు గ్రామాల గారు వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజా సంఘాలు పిలిస్తే వారికి కలుస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదే సమయంలో సమీక్షా సమావేశాలు కూడా పెడుతున్నాం. ఆ సందర్భంలో మన గుడి చెరువుకు వేరే పట్టణంలో 16 పిల్ల కాలువ ద్వారా మురుగు నీరు చెరువు కలుస్తుందన్న. ఎక్కడన్నా చూస్తూ ఆ ప్రభుత్వం సర్పంచ్ కానీ ఏదైనా ఊళ్ళో ఊరుకుంటాడే? మన ఇంటి ముంగట మురుగు కాలు అదే విధంగా ఉంటే మనం ఫోన్ చేసి తిట్టామా? ఊరుకుంటామా? అసలుంటిది నేను చూస్తే విచారణ జరిపితే 16 కాలువల ద్వారా మురుగు అంత పోయి నేరుగా చెరువు కలుస్తుంది. ఏమన్యాయం అంటున్నాడు. గత పాలనలు ఏం పట్టించుకున్నారు అంటున్నాడు. ఏమనంటే గోదావరి జలాలు తీసుకొచ్చి పోస్తున్నాం, నిత్యం గోదావరి పుష్కరాలు స్నానం చేయొచ్చు అంటుంది. ఆ ఎమ్మెల్యే స్నానం చేసి నేను అదే రోజు అన్నా, నువ్వు ముందు స్నానం చేయాలి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై అక్కసు వల్లగక్కుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే రైతులకు కష్టాలు మొదలైనట్టు తెలిపారు. ఇప్పటికే నాట్లు వేసుకుని ఎదురుచూస్తున్న రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లు కూడా అందడం లేదని వాపోయారు. రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వెంటనే రైతులందరికీ ఎకరాకు 15,000 చొప్పున రైతు బంధు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2వ విడత దళిత బంధు డబ్బులు లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, సర్పంచ్ నీలా కుమారస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్, వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్ పాల్గొన్నారు. అనేక సార్లు మా ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వండి రైతులకంటే. మొన్న పెద్ద ఎత్తున వీణవంక మండలంలో పెద్ద ఎత్తున రైతులందరూ మా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వైస్ ఎంపీపీ మరి ఒక్కసారి ఆలోచించండి రైతులారా. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ ఒక్క రోజన్నా నీళ్ల సమస్య వచ్చిందా? ఏ ఒక్క పంట కన్నా రైతు బంధు ఆగిందా? ఎప్పుడన్నా కరెంటు కోతల ఇబ్బందులు అయినాయా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మళ్ళా మీరు వెంటనే నీళ్లు ఇస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నా. నీళ్లు ఇవ్వకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దాంతోపాటు ఇవాళ పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధుని హుజూరాబాద్ నియోజకవర్గం తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు 18,000 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు నేను మొన్న కూడా చెప్పిన 1,500 నుంచి 2,000 కుటుంబాలకి 2వ విడత రావాల్సిందిగా ఉంది. ఆ 2వ విడత కూడా డబ్బులు ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ అకౌంట్లో వేసింది. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ శ్రీ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నెల 10న స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వేడుకలు నేటితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యం పూజలు, అర్చనలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీరభద్రుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు 6 నుంచి 8 లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్టు అధికారులు తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన వేడుకలు అగ్నిగుండాల కార్యక్రమంతో పూర్తయింది. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారికి కోరమీసాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తకొండ స్థల పురాణంపై విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 14వ శతాబ్దంలో వంట చెరుకు కోసం కొందరు కుమ్మర్లు ఎడ్ల బండ్లతో కొండపైకి వెళ్లారట. వంట చెరుకు దొరికిన తర్వాత అలసిపోయిన కుమ్మర్లు నిద్రపోయారట. కాసేపటి తర్వాత లేచి చూడగా ఎడ్లు కనిపించకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారట. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుండి కిందికి దించి అక్కడ ఆలయంలో తనను ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయని చెప్పారట. దీంతో కుమ్మర్లు గుట్ట కింద దూది మెత్తలలో విగ్రహాన్ని ఉంచి వీరభద్ర స్వామిని ప్రతిష్ఠించినట్లు, ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు చెప్తూ ఉంటారు.
కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా 5 కొలనులు నిత్యం నీటితో నిండి ఉండడం ఇక్కడి విశేషం. ఏటా జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందు రోజున ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. సంక్రాంతి రోజున భక్తులు ఎడ్ల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పించడం ఆనవాయితీ. ప్రతి ఏడాది పుష్య బహుళ పంచమి నాడు 10 రోజుల పాటు వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాది జనవరి 10వ తేదీన శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం జరగగా 11వ తేదీన గవ్యాతం, నిత్యోపాసన, నిత్యహోమం, నవగ్రహ హోమాలు, 12వ బలిహరణ, సూర్య యంత్ర ప్రతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకాదశి రుద్రహోమం, 14న భోగి పండుగ రోజున చండీ హోమం, వేద పారాయణం, 15వ రోజున బండ్ల ప్రదర్శన, శతరుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 14వన నాగవెల్లి వసంత ఉత్సవం, 17వ తేదీన గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18వ తేదీన అగ్నిగుండాలు, అనంతరం స్వామివారి శోభాయాత్ర జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి. ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా ఇక్కడ భక్తులు గండదీపం వెలిగిస్తారు. వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని వీరి నమ్మకం. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు 27 రోజులు స్వామివారి మాల ధరించడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. వేములవాడకు చెందిన ఓ వ్యాపారి సిరిసిల్లకు చెందిన తన వద్ద వ్యాపార నిమిత్తం ₹1 తీసుకున్నట్టు బాధితుడు వెంకటేశం మీడియా ఎదుట వాపోయాడు. ఇచ్చిన మాట ప్రకారం వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వకపోగా చెల్లని చెక్కులిచ్చి సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ ఉండడంతో కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుడు వేడుకున్నాడు. కాగా ఈ ఘటనపై టౌన్ సీఐ కరుణాకర్ ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ట్రాన్స్ఫర్ సంతకం పెట్టేయాలి కదా. నాకు పైసలు 60 లక్షల గుడి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకే షిఫ్టింగ్ మనం చేసేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన 23 లక్షల రూపాయలు, 22 లక్షలు ఇచ్చిన, 21 లక్షలు, ఈ లక్షలు 60 లక్షల గుడి ఇస్తారు. అది లెక్క చూసుకొని దాంట్లో ఏమైనా తెలియదు ఉంటే వాళ్ళకి ఇచ్చే ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, మనకు వచ్చే ఉంటే మనం తీసుకోవాలి. మాకు కావాల్సింది నువ్వు పైసలు ఇస్తావా, రిజిస్టర్ చేస్తావా, వేరే ఇబ్బంది ఏం లేదు. లేదంటే పోరాటం ఇక్కడనే. పెద్దపల్లి జిల్లాలో ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. తాజాగా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1,00,000 మాయమైన ఘటన వెలుగు చూసింది. యాదవ్ నగర్ కు చెందిన బండరాజుకు పట్టణంలోని ఎస్బీఐ శాఖలో అకౌంట్ ఉండగా తన ఖాతా నుంచి 10,000 విత్డ్రా అయినట్టు తన ఫోన్ కి సమాచారం వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరా తీగా 10 రోజులుగా తన ప్రమేయం లేకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా రోజుకి 10,000 చొప్పున మొత్తం ₹1,00,000 డ్రా అయినట్టు గుర్తించాడు. దీంతో మోసపోయాన్ని గ్రహించిన రాజు స్థానిక పోలీసుల సలహా మేరకు టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేశాడు. అయితే నాకు 14వ తారీఖు నాడు సాయంత్రం 8:40 ప్రాంతంలో నాకు ₹10,000 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను వెంటనే 1930కు కాల్ చేసినాను. కాల్ చేసి తెల్లారి మళ్ళీ మంగళవారం నాడు బ్యాంకుకి పోయి స్టేట్మెంట్ ఇవ్వని మేనేజర్ గారు అడగగా
నాకు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్లో చూడక నాకు ₹1,00,000 కట్ అయినట్టు ఉన్నది. నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండానే సార్ ఎట్లేదు కట్ అయినాయంటే అది ఆధార్ కార్డుతో కట్ అయినాయి ఏఈపీఎస్ ద్వారా తంబేసిరా అని అన్నాడు. సార్ నా ప్రమేయం లేకుండా నేను తంబేయకుండా కట్ అయినాయి కదా సార్, ఎట్లా అంటే ఇప్పుడు కంప్లైంట్ రాసిరా అన్నాడు. అన్నలే వెంటనే నేను మళ్ళీ 1930కు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసి అదే కంప్లైంట్ తీసుకుపోయి మేనేజర్ గారికి ఇచ్చాను. ఇస్తే నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వంటే అతను ఇంకా నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదు. ఇదే కంప్లైంట్ మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఎస్ఐ గారు తన కింద సైబర్ క్రైమ్లో పనిచేసే కానిస్టేబుల్కు ఈ ఫామ్స్ చూపించినాను. దానికి సంబంధించి ఇక్కడ స్థానిక స్టేషన్లో అయితే ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు నా నుండి. ఈ సైబర్ క్రైమ్లో అయితే రెండు ప్లేసుల్లో చేశాను. నేను కష్టపడ్డ వ్యవసాయ డబ్బులు నాకు ఇప్పించి తగు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇది నా జీవనోపాధికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ స్థానిక బ్యాంక్ అధికారులు కానీ స్థానిక పోలీస్ అధికారులు కానీ ఎల్టీ లోన్ కోసం మేము దాచుకున్న డబ్బులు సార్ మేము అప్పు కడదామని అందులో ఉంచుకున్నాం. ఇంటికి తీసుకొచ్చుకుంటే ఖర్చు అయితే కావచ్చు, బ్యాంక్ అయితే అట్లనే ఉంటాయన్న నమ్మకంతో ఉంచుకుంటే అవి ఇప్పుడు పోయినాయి సార్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మాకు నిన్నటి నుండి నిద్ర పడతలేదు, ఏం లేదు. అసలు మాకు తెలియకుండా పోయినాయి, మా ప్రమేయం ఏం లేదు. పే కార్డుడో ఆన్లైన్ గేమ్సో లేకపోతే ఏమన్నా ఆన్లైన్ షాపింగ్ చేస్తే పోతే మా తప్పు మేము భరించుకుంటాం. కానీ బ్యాంకు ద్వారా కూడా పోతే బ్యాంకు వాళ్ళే పట్టించుకోకపోతే మాకు న్యాయం చేయకపోతే మాకు ఎక్కడ సార్ న్యాయం జరిగేదిగా? పేదోళ్ళు ఎక్కడ సార్ నమ్ముకునేది? డబ్బులు ఎక్కడ సార్ దాచుకునేది? దీనికి సంబంధించిన అధికారులు తగు చర్యలు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ మండల నాయకులు పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పై దాడికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే కేటీఆర్ సర్పంచ్లను సన్మానించి పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు సర్పంచుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న సమయంలోనే సిరిసిల్లకు టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచులు మొన్నటి సర్పంచులు కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళ భార్యల పుస్తెలతాళ్ళు తాకట్టు పెట్టిన వైనం మనం ఎన్నో వార్తలలో కూడా రావడం జరిగింది. మరి అప్పుడు వారి బిల్లుల గురించి మాట్లాడని గత మంత్రి కేటీఆర్ గారు మరి ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక సర్పంచులను పిలిపించుకొని శాల్వాలు కప్పుకొని బొకేలు ఇచ్చుకోవడానికి తప్ప వాళ్ళకు చేసింది ఏమీ లేదు. ఇదంతా సర్పంచులకు ఎంపీటీసీలకు తెలుసు. వారికి వచ్చేటువంటి బకాయిలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్పడం విడ్డూరం, సిగ్గుచేటు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, కనీసం నీ ప్రాంతానికి నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎవరైతున్నారో దీనావస్థల పరిస్థితిలో ఉన్నారు. ఆర్థికంగా అప్పులు తెచ్చి ఆత్మహత్యలు సైతం చేసుకున్న సందర్భాలు అప్పట్లో పేపర్లో మీడియాలో అందరం కూడా చూసినాం. ఇవాళ బొంబాయి దుబాయ్ పోయే పరిస్థితి సర్పంచులు వచ్చిందంటే సిగ్గుచేటు, గత ప్రభుత్వం పుణ్యమని చెప్తా ఉన్నాం. ఇవాళొచ్చి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం. ఇకపోతే సిరిసిల్లలో మరి బతుకమ్మ చీరలు ఇచ్చి 200 కోట్ల బకాయి ఉంది, ఇచ్చిన పాపన పోలేదు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీని అడిగే పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు కనీసం అక్కడ ఆసాములను తప్ప మరి కార్మికులను పట్టుకొని పరిస్థితి. ఇలా ఆసాంలో ఏదో 10 మందికి ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. చేనేత కార్మికులు సర్పంచుల బకాయి బిల్లులు చెల్లించాలని బండి సంజయ్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం సరికాదన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్పంచులకు చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్ కేటీఆర్ బేషరతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమాటి నరసయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే చంపినోడే సంతాప సభ పెట్టిండట పొన్నం ప్రభాకర్ అన్న చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా సర్పంచ్లను పాపం ఎంత దయనీయమైనటువంటి స్థితి లోపల ఉంచిండ్రు అనేటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. ఎంతోమంది సర్పంచులు బిల్లుల కోసం నీ సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతూ నీ దగ్గర 3-4 రోజులు కాపలా కాసి నీ అపాయింట్మెంట్ దొరకక వాపసు వచ్చినటువంటి సందర్భాలు సిరిసిల్ల ప్రాంతంలోని సర్పంచులకు తెలియదనుకుంటున్నావా? ఆ సంగతి నీవు చేయమన్న పనులకే, నీవు కొబ్బరికాయలు పట్టిన పనులకే సర్పంచులు పనులను పూర్తి స్థాయిలో పడి చేస్తే వాళ్ళు నీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా బిల్లులు లేవు. ఇంకా పైపెత్తు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద నీవు మాట్లాడడం,
చీరలు ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? చీరల బకాయి ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? చీరల బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాలట. ఇస్తాం చీరల బిల్లులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి మా కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లకు సంబంధించినటువంటి ప్రాంత నాయకులను కూడా తీసుకెళ్లడం జరిగింది. వారి బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరలో పటనే మా నాయకులు ఇప్పించడం జరుగుతుంది. కానీ మీరేదో కళ్ళబొల్లి ప్రేమ పొలకపోసినట్టుగా వస్త్ర వ్యాపారులు దెబ్బతిన్నారు అని అంటే దానికి మేము మీదేసుకుంటాం. ఒకవేళ వాళ్ళు కాదు, ఇది బీజేపీ గవర్నమెంట్ చేసింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందంటే అది దానికి మీరు ఏం ఒప్పుకుంటారో ముందు దానికి క్షమాపణ చెప్పాలి అక్కడ మీరు అని మేము ఇప్పుడు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కేటీఆర్ సార్ మొన్న సిరిసిల్లాకు వచ్చి సర్పంచుల బిల్లులు వచ్చేంత వరకు నేను ఎంబడుండి వసూలు చేస్తా అంటే ఎంతవరకు కరెక్టే? నీవు సంవత్సరం 2 సంవత్సరాల నుండి బిల్లులు ఇయ్యలేదు. గవర్నమెంట్ నీది, నీ తండ్రి ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, నువ్వు ఆ మాటలు ఎట్లా మాట్లాడడానికి నీకు అవకాశం ఉందా? నిన్ను అదే సర్పంచులు అడుగుతారు. గవర్నమెంట్ మనది ఉండగా మనకు డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుండని ఉల్టా నిన్నే అడుగుతారు వాళ్ళు. మీ సర్పంచ్లే నిన్ను ఉల్టా అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? దానికి మాట్లాడేటప్పుడు కూడా కరీంనగర్ ఎంపీ టికెట్ ను తాను ఆశించడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నారన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మాజీపేట గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని మీడియాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోడీ సారథ్యంలో ప్రపంచ దేశాలని ఇండియాకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయన్నారు. అధికారం కట్టబెట్టే ప్రజలకు ప్రభుత్వాలకు కూల్చివేసే అధికారం ఉంటుందన్నారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల బస్తా, డిఏపి బస్తా, పొటాష్ మీద లాంటి దాని రైతు ఒక ఎకరానికి అడుగుమందు పెట్ట ఒక డిఏపి బస్తా వాడుతుంది. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువుతోటి యూరియా కూడా వాడతాడు. అంటే ఒక యూరియా బస్తా, ఒక కాంప్లెక్స్ బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక పొటాష్ బస్తా, ఈ 4 సంచుల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 9,200 రూపాయల పైన. ఇది మారుతూ ఉంటుంది. 9,100 కావచ్చు, 9,500 కావచ్చు. ఇవాళ ఒక్కొక్క ఎకరానికి ఒక పంటకు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ 9,200 రూపాయలు. 2 పంటల మీద 18,400 రూపాయలు, 18,400 రూపాయలు ఇస్తామని. పేద మహిళలు మళ్ళీ పిడికల పొయ్యిల మీద, కట్టెల పొయ్యిల మీద మొత్తం సూర్యుడు బతుకులు లేకుండా 11 లక్షల పైచీలకు ఇక్కడ గ్యాస్ సిలిండర్లు పంచి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఈ నెల 20న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆల్ ఫోర్స్ పాఠశాలలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విద్యార్థులు మానవహారంతో రామనామాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలోని రాముడి పాదాల వద్ద ప్రత్యేక పూజలు అందుకున్న అక్షతలు ఇంటింటికి పంపిణీ చేస్తున్న క్రమంలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు తమ భక్తి భావాన్ని ఇలా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి మై 3 న్యూస్. స్టే ట్యూన్డ్.